ఉంటే సీన్ మారుండేది. అంటే అదొక బ్యాచ్, అది సపరేట్ మళ్ళీ. అదొక ఆ 2.5-3 లక్షల మంది, అది సపరేట్. నేను అనేది కార్యకర్తల్లో ఒక అభద్రతాభావాన్ని లోకల వాళ్ళని థ్రెట్స్ క్రియేట్ చేసి బెదరేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. దాంతో ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది ఏమైంది ఇక్కడ ప్రధానమైనటువంటిది, ఇదంతా సిస్టమ్ అంతా ఇది కార్యకర్తల పరంగా. కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు జగన్కి ఇవాళ అంటే ఆ కారణంగా వస్తున్నారు. నాయకుడిని మనం పక్కన ఓడేస్తే దెబ్బతింటాం అనేది జనం. నిన్న నేను ఈరోజు పొద్దున్నే నీకు తెలుసు పేపర్ కొనుక్కుని వస్తా, పేపర్ వేయించుకొని పేపర్ కొనుక్కుని వస్తా. కాస్త పొద్దున్నే అదేది రాగి జావ అమ్ముతుంటారు అక్కడ రోడ్డు పక్కన, అది ఒకటి తీసుకుని కొనుక్కుని తాగేసి కాస్త పూలు తీసుకుని వస్తా అనమాట. వచ్చాడు పేపర్ కొనుక్కుని వస్తా, ఎందుకంటే కాస్త అక్కడ ఆ జనం టచ్ ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునేది. మిర్చి యార్డు గురించి చెప్తున్నారు. మొన్న అంబటి రాంబాబు వచ్చిన రోజున ఆ మిర్చి యార్డు, ఈ మిర్చికి సంబంధించిన ఈ తొడిమెలు విరిచేయి అట్లాంటి చాలా పనులు ఉంటుంటాయి కదా, వాళ్ళు వేలాది మంది మహిళలు ఉంటారు అందులో పనిచేసేవాళ్ళు. ఆ రోజున పనికిరామని చెప్పి సెలవు పెట్టారట వాళ్ళంతా. ఎవరైనా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే అవడాడి ఇచ్చేది మాకు అన్నారట. మరి ఎందుకు మీకెందుకమ్మా ఇక్కడ పని చేసుకోక అంటే, అప్పట్లో పెట్టాడయ్యా, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు పని చేస్తేనే డబ్బులు, అప్పుడు ఇది పోను మాకు అంతో కొంత మిగిలేదు, వస్తున్నాడు కదా ఒకసారి చూడండి పో అన్నారట. అనేక మంది మిర్చి యార్డు మహిళలు అక్కడికి వచ్చారు, రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళలో వాళ్ళు. రెండవది స్టూడెంట్స్ వస్తున్నారు ఎక్కువగా, యూనివర్సిటీలు కాలేజీ స్టూడెంట్స్. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి 2